ఘనమయ్యా ప్రాణాలిచ్చే మమతల్లో ప్రాణం తీసే పంతాల్లో నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు అరెరెరె 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 ఎంతటి ఘనమయ్యా. హలో అట్లాగే ఎవరయ్యా ఫోన్లో? మీ చిన్న జైలు నుంచి వచ్చినాడంట. ఏందయ్యా అయినోళ్ళతో ఈ పత్తాలు? జగన్ వాడిని కళ్ళను పరాయోళ్ళ. నా వంశాన్ని అవమానించి నా తమ్ముడిని జైలుకి పంపించినోడ్ని నా తమ్ముడే చంపాలా? ఈ పొద్దువాడు సీమ పంతాన్ని చెల్లించుకోవాలా? అయ్యా గుడ్డలు తీరా. ఆగయ్యా, ఆడ మీ మేనత్త కొడుకేగా, పరాయోడేం కాదు కదా. తమ్ముని నిదానించమని చెప్పక నువ్వే కయ్యానికి పంపుతా అంటే ఎలా? ఇద్దరు మగబిడ్డలను కన్నావు, నీకింకా సీమ పౌరుషం అవ్వలేదా? పంతానికొస్తే అయినోడు కానోడు తేడా లేదు. ప్రాణాలు తీయాలా, పగ సాధించాలా? కాలు నీదని కన్ను నీదని ఆలోచనలకు తావిస్తే కక్షలు తీర్చే కమ్మని విందు చేయి జారిపోదా? రక్తం పంచుకు పుట్టిన వాళ్లే మన వాళ్లేనని అనుకుని ఉంటే కురుక్షేత్ర రణరంగ దృశ్యమే నవ్వుల పాలైపోయేది కదా. కౌరవులెవరో పాండవులెవరో ఆలోచించేలోగా తల తెగి మొండెం వేరై రక్తం ఏరై మోడైపోయే చితుకుల బతుకులు. అరెరెరె అరెరెరె అరెరెరె. హాస్పిటల్ పోదాం పదయ్యా. తర్వాత ముందు నా కొడుకు నన్ను గర్వంగా చూడని. నా కొడుకుని సీమ బిడ్డలా పెంచు. శత్రువుల రక్తం కళ్ళ చూడమని చెప్పు. అరెరెరె 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 ఎంతటి ఘనమయ్యా. ఇంటికాడ ఆడొక్కడి సమయం ఉందయ్యా, పెళ్ళాం పారిపోయింది కాబోలు. ప్రాణం తీసే మళ్ళసోరే చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు. ఎన్ని సంవత్సరాలైనా పగ మర్చిపోరాదు. అరెరెరె చిన్న పెద్ద కనికరం ఉండకూడదు. వాడి వంశం మొత్తాన్ని కడ తెరుస్తానని ఆన చెయ్యండిరా. సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకోళంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్ర 5 నిమిషాలు ఆగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకొని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావు ఏంట్రా? ఆ దూకులేంటి బే? సారీ. దిపోతా పడితే రిమిరిపోతారా? కింద దిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా? రే గోడ ఎక్కుతావేంటి? అబ్బా సారీ. ఏరా రోజు లేటనా? సారీ. కారు
వచ్చావంటే నీ పటేల్ ఫోన్ చేసి చెప్పాను ఆటోలో ఈసారి తొందరగా వచ్చేస్తాను. ఒకసారి రావద్దు నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కు లేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు. అబ్బా డైలమా ఎదోకే ఎవరు కోసం బరా రా. నీ అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎల్లుండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబాని ఆటో పెట్టమచ్చు కదా. వెళ్ళు. రోజు డొక్క సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. దూర తీరింది ఎదోకే పదా. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. 2 ఇడ్లీ అక్కడ. క్యాన్సిల్ అన్న. నాటకాలు ఆడుతున్నావా? అన్న రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్నా. సరే అక్కడ ఎక్కడ దొరుకుతారా మాకు? మేము వ్యాపారం చేసుకోవద్దా? అన్న 2 నిమిషాలు కదా ఏంటి 2 నిమిషాలు? ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ నిరగదంతా. సారీ ఇంకెప్పుడు లేట్ అవుతా. నువ్వు పనిలోకి రాక్తమ్మి. ఏ ఢట్టనకర 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 ఢా. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు. నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రానివ్వనన్నా. ఈ డొక్ సైకిల్తో ఎన్ని అనేస్తావు? తొక్కి సైకిల్ సరేరా, నాకు రెస్ట్ దొరికేలా చేసావు కాబట్టి నేను క్షమించాను పో. ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్నా. అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలే కీరా. అన్నా అన్నా ఉద్యోగం ఊడిపోయింది, పోయిందా పోయిందా. సద్యోగం సందగిళ్ళింది, పోయిందా పోయిందా. గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి. ఏ దేవుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ గారిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా. My life తలకిందులు కిందులు, my world తలకిందులు కిందులు, everything తలకిందులు కిందులు. Here we go. తలకిందులు కిందులు, తలకిందులు కిందులు, తలకిందులు కిందులు. ఎవడండి బాబు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కృషి ఉంది, దుర్భిక్షం కూడా ఉంది. చెమటోడ్చే మనుషులకి ఏ లోటు రానే రాదంటారు. ఏమైంది, ఆ చెమటేగా మిగిలింది. చేతిలో గీత అలిగింది, నుదుటిపై రాత టోటల్ గా చీకటైంది లైఫ్ అంతా. పెదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సుందరం సుందరం అందరి విందర గుందర విందర సుందరం 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 అందరి విందర గుందర విందర విందర సుందర. శని బాబా షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను. పని లేదు, పాకెట్లో పైసా లేదు.
అయస్కాంతంలా లాగుతున్నాననుకుంటాను. ఏం చేయను నే ఐరన్ లెగ్గయ్యాను. పిచ్చమెత్తరా సిగ్గుపడతాను, చెబుకెత్తరా వెయ్యనే లేను, చచ్చిపోమని అంత పని చచ్చినా బాబోయ్ నేను చేయలేను. లక్కులాగి తన్నింది, తుక్కు లేచిపోయింది, తిక్క తీరిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.